ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నాకు ఇది లేదు అది లేదు అని హృదయములో బాధ బెంగ పెట్టుకొని కృంగిపోతూ మానసిక రోగిగా జీవించద్దు. ఈరోజు దేవాది దేవుడు నీ జీవితంలో ఏదైతే అనుగ్రహించారో దానిని బట్టి దేవుని స్తుతించు. కొదువుగా ఉన్న దానిని బట్టి బాధపడుతూ దేవునికి దూరం అవ్వద్దు. నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నావా, దానిని బట్టి కూడా దేవా అయ్యా అన్నీ పోగొట్టుకున్నానయ్యా అయినా కూడా నీకే మహిమ అని ఎప్పుడైతే నీ బాధలో నీ బెంగలో నీ లేమిలో కూడా ప్రభువుని స్తుతిస్తావో దానిని బట్టి దేవుడు నీ జీవితంలో రెండంతలుగా మరలా దీవించి ఆశీర్వదిస్తాడు. ఇచ్చిన దానిని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తే గొప్ప ఆనందము సంతోషము నీ హృదయంలో దేవుడు పుట్టిస్తాడు. ఒకవేళ ఈ లోకములో నీకున్నవన్నీ నువ్వు పోగొట్టుకున్నా కూడా దేవుని స్తుతించడం మానద్దు. ఎలాంటి స్థితిలో అయినా దేవా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకే మహిమ కలుగును గాక అని స్తుతించే హృదయము కలిగి మనం జీవించుదుముగాక. ఈ సమయంలో ప్రార్థిస్తాను. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడ గనుడ నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి. ఎవరైతే అయ్యా వారి జీవితాల్లో అయ్యా అపజయాల్లో ఉన్నారో వారికి విజయాలు దయచేయమని వేడుకొని వచ్చినాను ప్రభా. ఎవరైతే కొదువులో ఉన్నారో కొరతలో ఉన్నారో ప్రభా నాకంటూ ఏమీ లేదయ్యా అని ఎవరైతే నీ వైపు అయ్యా వారి యొక్క హస్తాలు చాచి అయ్యా నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో దేవా ఆ కొదువులో వారికి సమృద్ధి దయచేయమని వేడుకొని వచ్చినాను. సహాయకుడిగా ఉండమని వేడుకొని వచ్చినాను ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. కృంగిపోయిన వారిని లేవనెత్తి ధైర్యపరచండి. నిరాశలో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. అలాగే ప్రభా కుటుంబాల్లో నెమ్మది లేక అయ్యా సమాధానం లేక ఎవరైతే ఉన్నారో సమాధానకర్తగా నీవే ఉండమని వేడుకొని వచ్చినాను. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి అయ్యా తండ్రి ఆ కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అన్ని విషయాల్లో నీవే తోడుగుండండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి. అలాగే ప్రభా తండ్రి వాక్యానుసారంగా మేమందరము జీవించుటకు మీరే కృప చూపి ఈ లోకములో నీ యొక్క సాక్షులుగా ఉండుటకు మాకు సహాయము చేయమని మహిమను మీరొక్కరే పొందుకోమని నజరుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.